రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీమతి సీతక్క. నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలంతో పాటు తెలంగాణలో యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. స్వామివారి కృపా కటాక్షాలు తమపై ఉండాలని ప్రార్థించారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. నూతన సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 2 మహిళలు సహా 1239 మందిపై కేసులు నమోదు చేశారు. 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. 3 వేర్వేరు విమానాల్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికుల వద్ద 2.90 కోట్లు విలువ చేసే బంగారం ఉన్నట్లు గుర్తించారు. దీంతో 3 ప్రయాణికుల్ని విచారించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 21వ రోజు ఉధృతంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి జగన్ తమ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలని, లేని పక్షంలో మరో 3 నెలల్లో తాము నొక్కే బటన్తో రాష్ట్రంలో వైకాపా అడ్రస్ లేకుండా పోతుందని అంగన్వాడీ కార్యకర్తలు వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్మికులు తమ సమ్మె శిబిరంలోనే కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అక్రమ మద్యం తరలిస్తూ ఏఎస్ఐ పట్టుబడ్డాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలో ఈ ఘటన జరిగింది. న్యూ ఇయర్ వేడుకల వేళ దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. గురజాల పోలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్ఐ స్టాలిన్ తో పాటు మరో 2 తెలంగాణ మద్యం తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి 42 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో ఉన్నటువంటి విద్యానగర్ లో వెలసిన శ్రీ 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 శివ రాజరాజేశ్వరి ప్రసన్న ఆంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివారికి ఘనంగా తెల్లవారుజాము నుంచి పంచామృత అభిషేకం, హారతి, వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారాయుడు స్వామి, శివస్వామి, దారిపోయిన చిన్న సుబ్బమ్మ, లక్ష్మయ్య, నడిపి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సమ్మె విచ్ఛిన్నానికి ప్రత్యామ్నాయాలు పాలకులు చేస్తే పాలకులకు ప్రత్యామ్నాయం ప్రజలే చూస్తారు. 2024 కొత్త సంవత్సరంలో భవిష్యత్తు ప్రజా ఉద్యమాలదే. చెప్పులు కుడుతూ తమ నిరసన తెలిపిన కార్మికులు సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీనన్న వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్లో ఈ రోజు కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజుల్లో భాగంగా బుద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద చెప్పులు కుడుతూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీనన్న మాట్లాడుతూ ఆనాడు మున్సిపల్ కార్మికులను పొగడ్తలతో ముంచెత్తిన పాలకులు నేడు వారిపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె ఈ రోజు 7వ రోజుకు చేరుకుంది. 7వ రోజుకు సమ్మె చేరుకున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయకుండా కార్మికుల యొక్క సమ్మెని ఈరోజు పాలకవర్గాలతో అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లతో మీ సమస్యలు ఏం లేవు కదా, మేము ప్రతి నెల జీతాలు ఇస్తా ఉన్నాం కదా, మీకు పిఎఫ్ ఈఎస్ఐ అన్ని కడతా ఉన్నాం కదా అని చెప్పి కార్మికుల్ని ఒకంత భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉన్నారు. మేమేమి ప్రత్యేకంగా గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు.
ఏదైతే గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీనే అమలు చేయమని కోరుతా ఉన్నా.